సుగంధిని దమ్మ. అందరికీ నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా భువనచంద్ర గారి రచనే, సంగీతం రాజ్కోటి, ఇది కూడా గానం జానకమ్మ బృందం. ఖైదీ నంబర్ 786 నుంచి అటు అమలాపురం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి దాటెందుకు బోటున్నది రాసంతకి తస్సదియా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇన్ని గంపలు నాది తీరెను కావాలా బామా, సూపర్ బజార్ నేనే అనుకో, పంప దిప్పుకొని సరుకు చూసుకో. సూపర్ బజార్ నేనే అనుకో, పంప దిప్పుకొని సరుకు చూసుకో, పేరమాడుకో తస్సాదియా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. కాడికి రావయ్యా, కంపలోని సరుకంతా ఎంతో నాణ్యమైనదయ్యా. ఓలిసేలుగా బేరమాడుకో, ఒకటే మాట ఒకటే రేటు. ఓలిసేలుగా బేరమాడుకో, ఒకటే మాట ఒకటే రేటు, రైటు చేసుకో. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. మ్యాక్సిమం చాలా బాగా పాడామమ్మా.
జానకమ్మ గారు లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా దరిదాపుల్లో పాడాం, చాలా బాగుంది. మిగతా నేనేం చెప్పక్కర్లేదు కానీ ఆ కూరగాయలు అమ్మడం మాత్రం ఎంత అద్భుతంగా అమ్మావు. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు, ఎండ్రాయిలు, పచ్చిరాయలు, బొమ్మిడాయలు, పీతలు, పిత్తమరిలు. మొదట అమ్మిన దెబ్బకే అన్నీ అమ్ముడుపోయి ఉండాలి, ఇంకా అసలు చివరిదాకా పాట పాడాల్సిన అవసరం లేదు. ఈ ఎరకాయలు ఈ అంకాయలు ఏం బాగా చెప్పావు తల్లి, భలే చెప్పినావు, అంతకంటే ఇంక చెప్పేది ఏముంది. ఇప్పుడు ఒక చిన్న అనుమానం నాకు. పల్లవిలో ఫస్ట్ పల్లెలు అటు అమలాపురం పెద్ద మధ్య గోదావరి దాటి ఎందుకు బోటున్నది, ఆ లైన్ ఒకసారి పాడు. దాటేందుకు బోటున్నది రాసంతకి మేక్ ఇట్ సాఫ్ట్. ఆ నోటు కంటే ఎక్కువ నోట్లు చరణంలో పాడా నువ్వు. దారాతనా చేస్తున్నావు చీకలాగా, ఓపెన్గానే ఉంచు. దారారా ఓపెన్గానే పాడు. అది ఎందుకనో అక్కడ చిన్న దాన్ని వదిలేస్తున్నావు, దాన్ని దాటాలి. బోట్ అయినా సరే దాటంటే రాసంతకి తసది, అది ఓపెన్గానే పాడు. ట్రై చేయి ఒకసారి. అది కాన్షియస్ అవుతున్నావు అంటే ఆ నోట్ నీకు కొంచెం ఎక్కువ కాబట్టి అతుకు రాయకుండా దాటేందుకు అని వస్తుంది పైన పాడేటప్పుడు. చూసారా వీరితో భాష, అదొక్కటే అనిపించింది నాకు. కానీ కూరగాయలు మాత్రం అదరగొట్టి అమ్మేసావమ్మా. తర్వాత వాటివి నాకు తెలియదు కాబట్టి, ఇందులో బొమ్మిడాయలు కూడా ఉన్నాయి. అదే తర్వాత తెలియదు అంటున్నాను మహాప్రభు. నేను నాకు ఆ బొమ్మిడాయలు అవన్నీ తెలియదు కాబట్టి ఏదో చేపల సరుకు అని అర్థమైంది. వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా తల్లి.